హాయ్ బాగున్నారా? ఈరోజు నేను గుత్తి దొండకాయ చేస్తున్నాను అన్నమాట. గుత్తి వంకాయ లాగా గుత్తి దొండకాయ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇట్లాంటి దొండకాయలు ఉంటే కొంచెం ఈ టైప్గా మనం అన్నీ మంచిగా చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుందన్నమాట. వీటికి చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఎలా అంటే ఇప్పుడు నేను కూరపొడి చేసేసుకున్నాను ఫస్టే. నెక్స్ట్ వీడియోలో కూరపొడి ఎలా చేయాలో చెప్తానన్నమాట. నేను కూరపొడి వేసేసాను. ఇప్పుడు మనం గార్లిక్, ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయట్లేదు, మహాలయ పక్షాలు కాబట్టి. నెక్స్ట్ ఈ పౌడరు మనం కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కొంచెం ఆయిల్ ఒక్కర వాటర్ వేసేసి అట్లా పొడి పొడిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు ఇలా 4 పక్షాలుగా తరుక్కొని వాటిల్లో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, అన్నీ అలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో కూరపొడి ఫిల్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా, మనకు దొండకాయ వేగినంత టైం కూడా పట్టదనమాట, అంత సింపుల్గా అయిపోతుంది. 15 మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను, 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను అనమాట. కొంచెం గుత్తి దొండకాయ కదా, కొంచెం వేసుకోవాలి. మామూలు దొండకాయ కర్రీ అయినా ఇట్లాగే వేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలన్నా. ఇప్పుడు ఈ మనం పొడి ఫిల్ చేసుకున్న దొండకాయలన్నీ ఇట్లా బాణట్లో పెట్టేద్దాం. చూసారా, అలా ఈవెన్గా దొండకాయలు కానీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉండే సీజన్లో ఇట్లాంటివే వస్తాయి కదా, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు వంకాయ ఎక్కువ నచ్చదు కాబట్టి నేను దొండకాయ గుత్తులు ఎక్కువ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. దొండకాయ అనే కూర చాలా ఇష్టం అనమాట, అందుకని ఇలాగే చేస్తాను. చూసారా, అన్నీ అలా ఫిల్ చేసేసి మూత పెట్టేద్దాం. ఆయిల్ వేసాం కాబట్టి ఒక 3 స్పూన్స్ మనం ఒక 5 మినిట్స్ దాకా వేగనిద్దాం మంచిగా. ఎందుకంటే మూత పెట్టేస్తే మనకు మగ్గుతుంది, అంటే పైన అంతా మగ్గుతుంది, కింద బాగా వేగుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి మనం అలా, చూసారా, ఆల్మోస్ట్ ఒక సైడ్ అంతా మగ్గింది, ఒక సైడ్ కొంచెం వేగింది, అంటే ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకుంటే మంచిగా 2 వైపులా కాలుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం పొడి మిగిలింది, అది పక్కన ఉంచాను, లాస్ట్లో వేద్దామని. చూసారా, మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం. చూసారా, ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకు మొత్తం ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కొంచెం వాటర్ చల్లాను, అంతా ఆయిల్లోనే వేగుతుంది కదా, అప్పుడు కూడా మనకు టేస్ట్ అంత బాగుండదు, మరి డ్రైగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఆయిల్లో ఫ్రై అయినా కూడా అంత బాగుండదు అనమాట. కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు మంచిగా మూత పెట్టాను. ఇప్పుడు చూసారా, ఒక సాఫ్ట్నెస్ వస్తుంది మనకు ఉడికితే, అందుకని అలా ఉంచాను. చూసారా, ఇప్పుడు ఎక్కడైనా ఉడకకుండా ఉంటే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కూరపొడి కొంచెం మిగిలింది కదా, ఆ పొడి వేసేసి కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ అయినా వేయచ్చు. మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే అన్నమాట, గుత్తి దొండకాయ కర్రీ. గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తిన్నాం. కొంచెం వాటర్ వేసాను. చూసారా, ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఇంకా నేను ఆయిల్ వేయలేదన్నమాట. చూసారా, మనకు ఆయిల్ తెలుస్తుంది కదా. మొత్తానికి రెడీ అయిపోయింది కర్రీ. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా కూడా ఉడికిపోయింది. ఎందుకంటే మనం కొంచెం మధ్యలో వాటర్ చల్లినందువల్ల. ఎప్పుడు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే అంత టేస్ట్ అనిపించదు, ప్లస్ ఉట్టి నీళ్ళతోనే ఉడికించినా బాగుండదు. 2 ఉండాలి అన్నమాట, మిక్స్ చేయాలి అట్లా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. కాయ చూసారా వేగింది, ప్లస్ బాగా ఉడికిపోయింది 2. మధ్యలో మనం వేసిన పొడితో సహా మంచిగా ఉడికిపోయింది అన్నమాట.
ఇప్పుడు ఆనియన్ వేసుకునే వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఆ రెండు వేయలేదు. చాలా టేస్టీగా ఉంది. అయినా కూడా చూసారా, అన్నం పెట్టేసుకుంటున్నాం. గోంగూర పచ్చడి ఉంది మా ఇంట్లో. నిన్న గోంగూర పచ్చడి చేశాను. గోంగూర పచ్చడి ప్లస్ దొండకాయ, గుత్తి దొండకాయ వేసుకొని అన్నం తినేస్తున్నాము. మీరు కూడా ఇలా చేసుకోవాలంటే చూసారు కదా, ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా మనం టేస్టీగా రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఎప్పుడు ముక్కలు రౌండ్గా కానీ లేకపోతే పొడుగ్గా కానీ అట్లా కట్ చేసే కాకుండా ఇట్లా చేసుకుంటే పిల్లలు వెరైటీగా తింటారు. బాక్సుల్లో కూడా బాగుంటుంది. మా లంచ్ అయిపోయింది, తినేస్తున్నాం. ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.